శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము శ్రీ సాయినాథ ప్రబోధాష్టకం చెప్పుకుంటున్నాం కదండి. అందులోని ఈవేళ 8వ శ్లోకాన్ని చెప్పుకుందాము. ఇది లాస్ట్ శ్లోకం అండి. దీంట్లో మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం కదా, ఎంత అద్భుతంగా ఉన్నాయి కదండి దాన్ని భావార్థాన్ని. మరి అందరూ కూడా దాన్ని గ్రహించి మనము ఈ హారతుల్లోని ఈ అష్టకాన్ని కూడా బాగా చదవాలని కోరుకుంటున్నాను. గురో వినతిమీకరి హృదయ మందిరి యా బస సమస్త జగహే గురు స్వరూపచీటసో మానస ఖరో సతత సత్కృతి మతి దే జగత్పావన సమర్థ గురు సాయినాథపురవి మనోవాసన. చూడండి, గురుదేవా, నేను విజ్ఞాపన చేసేదను. ఓ దేవా, నీకు ఒక విజ్ఞాపన చేసుకుంటానయ్యా. నా హృదయ మందిరములో నివసించు తండ్రి. అంతే కదండి, ప్రతి ఒక్కరూ ఈ విధంగా వేడుకోవాలండి. స్వామి సాయినాథ, నేను ఎప్పుడూ స్మరిస్తూ జపిస్తూ ఉన్నానయ్యా. నీవు నా హృదయంలో నిలబడుపు. నీ నామము, నీ స్మరణతోనే నా హృదయం ఎప్పుడు కొట్టుకోవాలి అని మనం కూడా ఈ జగమంతయు గురుస్వరూపముగా తోచున్నట్లు చేయుము. నా హృదయంలో నువ్వు నివసించి నాకు ఏది చూసినా నీ రూపంగానే ఉండాలి. అదే కదండి, అప్పుడు కదండి అలా రావాలండి. గురువు యొక్క పాదాలను పట్టుకున్నామంటే, గురు స్మరణతో మన హృదయము, మన కళ్ళు ఏది చూసినా కూడా ఆయన రూపంలోనే ఉండాలి. ఎల్లప్పుడూ జగత్తును పవిత్రపరచు సత్కార్యములు చేయుము. అబ్బబ్బబ్బబ్బా దేవా, నా హృదయంలో నువ్వు నివసించినట్టుండు. ఈ జగమంతయు నీ స్వరూపంగానే కనిపించాలి నాకు. ఎల్లప్పుడూ జగత్తును పవిత్రపరచు సత్కార్యములు చేయు ఉన్నతిని నాకు ప్రసాదింపుము. అదండి, ఇలా వేడుకోవాలండి. మనం గురువు గారిని, ఒక సద్గురువుని ఏ విధంగా వేడుకోవాలి? ఓ దేవా, నేను అన్ని మంచి పనులు చేసి మంచి ప్రవర్తనతో మంచి ఆలోచనలతో జీవించేటట్టు నన్ను అనుగ్రహించవయ్యా అని వేడుకోవాలండి. మరి చూడండి, సమర్థుడగు గురువు నా మనోరథములను సిద్ధింపచేయును. ఇప్పుడు కదండి మన యొక్క ఆలోచనలు కానీ కోరికలు కానీ ఏముంటాయండి? కోరికలు ఏముండవు. ఇంకా ఆయనకి దగ్గరికి వెళ్ళిపోతే ఇంక అన్నీ ఆయనే చూసుకుంటాడు. మనకేం కావాలో సమస్తము ఆయనకు తెలుసు. ఆ విధంగా మనము గురు మనోరథములను సిద్ధింపచేయము. ఓ గురుదేవా, నా మనోరథాలని నువ్వు సిద్ధింపచేయాలి తండ్రి. నువ్వు సమర్థుడవయ్యా, సద్గురు, సకల దేవత స్వరూపుడవయ్యా, దేనికైనా సమర్థుడవయ్యా నువ్వు. నిజంగానండి, మనసు పెట్టి మన యొక్క మనసుని ఆయన పాదాల దగ్గర పెట్టి వేడుకుంటే ఆయన చేయలేదంటే ఏముండదండి. అయితే మన బుద్ధే అటు ఇటు పోకుండా. అందుకని ఇక్కడ చూడండి, ఎల్లప్పుడూ జగత్తును పవిత్రపరచు సత్కార్యములు చేయు ఉన్నతిని నాకు ప్రసాదించుము అని మనం వేడుకోవాలండి. అంతేగాని మనం ఎప్పుడు చాలా మందిలో నెగిటివ్ థాట్స్ ఉంటాయి. అంటే భయపడడము, వాళ్ళు అంటే మాట్లాడితే వాళ్ళు ఏమైనా చేసేస్తారనడము, లేకపోతే ఇవన్నీ కూడా, అంటే మనము ఒక ప్రయాణం చేస్తుంటే ఏమైనా అయిపోతుందేమో అను, ఇవన్నీ నెగిటివ్ థాట్స్. అంటే మంచి ఆలోచనతో చేస్తే మంచి జరుగుతుంది, అదే చెడ్డ ఆలోచనలతో చేస్తే చెడ్డ జరుగుతుంది, గ్యారంటీ జరుగుతుందండి. అందుకని యద్భావం తద్భవతి. మన భావాన్ని నిలకడగా ప్రశాంతంగా ఆ గురువు మీద పెట్టితే మనకి అంత మంచి జరుగుతుంది. ఆయన సురక్షితంగా క్షేమంగా తీసుకెళ్తాడు, క్షేమంగా తీసుకొస్తాడు. అలాగే ఏ పనైనా సరే మనకి మంచి జరుగుతుంది. ఇలా చాలామందిలో ఇది ఉంటుందండి, ఈ నెగిటివ్ ఆలోచనలన్నీ ఉంటాయి. అవి ఎందుకు వస్తాయి అంటే వాళ్ళకి దేని మీద గురి లేదు, ఒక ఇష్టం అనేది ఉండదు, లేక ఆ విధంగా ఆలోచిస్తారనమాట. భయపడుతూ
బతుకుతారు. కానీ అదే గురువు పాదాలను గట్టిగా పట్టుకుని సర్వస్వం నువ్వేనయ్యా అనుకుంటే ఇలాంటివి ఏమీ ఉండవు. గురుదేవా, నేను విజ్ఞాపన చేసేదను, నా హృదయ మందిరములో నివసించు, ఈ జగమంతయు గురుస్వరూపముగా తోచునట్లు చేయుము. ఎల్లప్పుడూ జగత్తును పవిత్రపరచు సత్కార్యములు చేయు ఉన్నతిని నాకు ప్రసాదించుము. సమర్థుడగు గురువు నా మనోరథములను సిద్ధింపచేయును. అదండి, గురో వినతిమి కరి హృదయ మందిరి యా బస, సమస్త జగహే గురు స్వరూపచి ఠసో మానస, కరో సతత సత్కృతి మతి దే జగత్పావన, సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. నీవు అన్నిటికీ సమర్థుడవు గురునాథ, మా మనోరథాలని కూడా చక్కదిద్దు అని మనము నిరంతరము ఆయన్ని చేసుకోవాలండి. మనకి ఈ ఉదయం వచ్చే అంటే సుప్రభాత అష్టకం అంటారు దీన్ని, మామూలుగా సాయినాథ ప్రభాతాష్టకముని మనం తెలుసుకున్నాము. మళ్ళీ రేపు ఇంకో దాంట్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి.